డాన్సులు వేస్తుంది, ఫైట్స్ చేస్తుంది, ఆ టైపేనా లేకపోతే లేదు వేస్తుంది, నడుస్తుంది, లేస్తుంది ఆటోమేటిక్గా మొత్తం అన్ని మన ఆపరేటా లేకపోతే ఎట్లా? మనం ఆపరేట్ చేయాలి. ఆటోమేటిక్ కూడా చేయొచ్చు, ఏఐ ఇంటిగ్రేట్ చేసి ఆటోమేటిక్ చేసేయచ్చు, వాయిస్ కమాండ్తో చేయొచ్చు. బట్ ఇప్పుడు అది మేము ఇంప్లిమెంట్ చేయలేదు. ప్రెసెంట్ మీకు మాన్యువల్గానే చూపిద్దామని రెడీగా ఉన్నాం. ఓకే. చూపించమంటారా? నార్మల్గా ఇంట్లో వర్క్ చేసే రోబోట్స్ కూడా ఉంటాయి కదా, అవునవును. ఇవేమన్నా వాటికి ఏమన్నా పనికొచ్చు? ఇవి స్కూల్స్లో యూనివర్సిటీస్లో యూజ్ చేస్తాం, స్టూడెంట్స్ నేర్చుకోవడానికి ఓకే. మొత్తం. అంటే ఇప్పుడు ఏమన్నా క్వశ్చన్స్ వేయగానే ఆన్సర్ ఇవ్వడం అలాంటివి కూడా పెడతాం, ఉన్నాయి కొన్ని వర్డ్స్. ఏ చాట్ జీపీటీలో అడుగుతాం సేమ్ వాట్ అని, దీంట్లో ఎలాగా? దీంట్లో మనం ఓకే నేను అని పిలిస్తే ఎలెక్సా ఎలాగా మీరు ట్రిగ్గర్ చేస్తారో ఎలెక్సా అని పిలిచి, అలా ఓకే నేను అంటే అది మా వేక్ వర్డ్, సో అది ట్రిగ్గర్ అవుతుంది, అయ్యి ఒక బీప్ సౌండ్ ఇస్తుంది. అప్పుడు మనం క్వశ్చన్ చెప్పొచ్చు. క్వశ్చన్ చెప్పిన తర్వాత వెంటనే అది ట్రాన్స్క్రైబ్ చేసి దాన్ని ఎల్ఎల్ఎం మోడల్కి ఇచ్చి, అంటే చాట్ జీపీటీ అనుకోవచ్చు, టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ అవుట్పుట్ ఇస్తుంది కదా, అలాగా మళ్ళీ దాన్ని స్పీచ్ లాగా కన్వర్ట్ చేసి స్పీకర్స్ నుంచి అవుట్పుట్ వస్తుంది. సరే, ఏమన్నా టెస్ట్ చేద్దామా? అది ఇప్పుడు మేము అది కూడా క్లౌడ్కి కనెక్ట్ చేయాలి, ఇవన్నీ క్లౌడ్కి కనెక్ట్ చేయాలి. మాకేంటంటే మా ఓన్ క్లౌడ్ ఉంది, సర్వర్ ఉంది, సో అందులో మేము అన్నీ లోకల్గా రన్ చేస్తాము. AWS అంటే క్లౌడ్ ఇంటర్నెట్ వాళ్ళ కూడా ఉంది, కానీ ఇప్పుడు అది కనెక్ట్ చేసి లేదు.